కిడ్నీలకు హాని కలిగించే 5 ఫుడ్స్, మంచి చేసే 5 ఫుడ్స్ తెలుసుకోకుండా పొరపాటు చేయకండి. కిడ్నీ 90% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు తెలియదు అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంతవరకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒక సైన్ ఉంటుంది కదా అని మీరు అడగవచ్చు. ఎటువంటి సైన్ ఉండదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే దగ్గు వస్తుంది, స్కిన్ ర్యాషెస్ వస్తే అలర్జీ అని, కీళ్ల నొప్పులు వస్తే ఆర్థరైటిస్ అని తెలుస్తుంది. కానీ కిడ్నీకి ఇలాంటి చిన్న చిన్న సైన్స్ ఏమీ ఉండవు. ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యేంత వరకు అవి సైలెంట్గా తమ పని అవి చేసుకుపోతాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు మనం కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమని సూపర్ ఫుడ్స్ అని భావించి తింటూ ఉంటాం. అవి మంచివే అయి ఉండొచ్చు కూడా, కానీ అటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్సే కొన్నిసార్లు కిడ్నీని దెబ్బతీసేయచ్చు, కిడ్నీ సమస్యలకు కారణం అవ్వచ్చు. ఈ వీడియోలో మంచి ఆహారాలు అయినప్పటికీ కిడ్నీలకు హాని చేసే 5 ఆహారాల గురించి చెప్పబోతున్నాను. అవి ఎందుకు మంచివి కావో కూడా చెప్తాను. అలాగే కిడ్నీల ఆరోగ్యానికి మంచివైన 5 ఆహారాల గురించి కూడా ఇందులో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంచివి ఏవో తెలియకపోయినా ఇబ్బంది లేదు, కానీ హాని కలిగించేవి ఏవో తప్పకుండా తెలుసుకోవాలి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా కిడ్నీలకు మంచి చేసే 5 ఫుడ్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, కాలీఫ్లవర్. ఈ కాలీఫ్లవర్ కిడ్నీలకు ఒక వరం అని చెప్పవచ్చు. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల కిడ్నీలపై ఒత్తిడి ఉండదు. ఇది ఫైబర్, వైటమిన్ సి, ఫోలేట్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. ఇది కిడ్నీలో వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే సల్ఫోరఫేన్ అనే పదార్థం కిడ్నీ కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. కాబట్టి మీ డైట్లో దీన్ని తరచూ తీసుకోండి. నెంబర్ 2, వెల్లుల్లి. వెల్లుల్లి అనేది ఆల్మోస్ట్ మన అన్ని వంటల్లో ఉంటుంది. అయితే ఇది రుచి కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. వెల్లుల్లి కిడ్నీలను సంరక్షించే సహజ ఔషధం. అందులో అలిసిన్ అనే పదార్థం శరీరంలోని వాపును తగ్గిస్తుంది. ఇది ఫైబర్, వైటమిన్ సి, ఫోలేట్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్లను నియంత్రణలో ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే ఇది కణాల రక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ వెల్లుల్లిని ఎక్కువగా తింటే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని కూడా మితంగా తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు బోలెడంత మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని మంచి వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెంబర్ 3, క్యాబేజ్. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, వైటమిన్ కి సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో కూడా పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉండడం వల్ల కిడ్నీలకు హాని లేకుండా క్లీన్ చేసే విధంగా పనిచేస్తుంది. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, వ్యర్థాలని బయటికి పంపుతుంది. అయితే థైరాయిడ్ లేదా గ్యాస్ సమస్య ఉన్నవారు దీన్ని తక్కువగా తినడం మంచిది. కొంతమంది క్యాబేజ్ అంటే ఇష్టపడరు. మీలో అలా ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 4, రెడ్ బెల్ పెప్పర్ అంటే రెడ్ క్యాప్సికమ్. రెడ్ బెల్ పెప్పర్లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వారికి అద్భుతమైన ఆప్షన్. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ B6లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్లను బయటకు పంపేందుకు, కిడ్నీలను క్లీన్గా ఉంచేందుకు సహాయపడతాయి. ఇందులోని లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీ కణాలను రక్షిస్తాయి. శరీరానికి అవసరమైన నీరు కూడా ఇది పుష్కలంగా అందిస్తుంది.
అందువల్ల కిడ్నీలు వ్యర్థాలను సులభంగా ఫిల్టర్ చేయగలుగుతాయి. నెంబర్ 5 గుమ్మడికాయ. గుమ్మడికాయలో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్లను, అదనపు ఉప్పును బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇందులో కూడా పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది కిడ్నీలపై ఒత్తిడి పడకుండా శరీరాన్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో వైటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీ కణాలను బలపరుస్తాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నారు. గుమ్మడికాయ అనేది సాధారణమైన కూరగాయ మాత్రమే అనుకుంటే పొరపాటే. అందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఇంకా అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల అనేక అనారోగ్యాలకు ఇది అమృతంలా పనిచేస్తుంది. ఇప్పుడు కిడ్నీకి హాని కలిగించే ఆ 5 ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1 టొమాటో. మనం ఏ కూర చేసుకున్నా దాంట్లో టొమాటో తప్పకుండా ఉండే పదార్థం. డైరెక్ట్గా ఈ టొమాటోతో ఎటువంటి సమస్య లేదు, కానీ సాస్, కెచప్, పేస్ట్ వంటి దాని రూపాలతోనే కిడ్నీలకు ప్రమాదం. టమాటోను కాన్సన్ట్రేట్ చేసినప్పుడు టమాటోలోని పొటాషియం మోతాదు 5 నుండి 10 రెట్లు పెరిగిపోతుంది. 1 కప్పు టొమాటో సాస్ లో దాదాపు 1000 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. పొటాషియం ఎక్కువైతే రక్తంలో పేరుకుపోయి హైపర్ కాలీమియా అనే తీవ్రమైన సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చిన వారిలో హార్ట్ రేట్లో మార్పు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరగడం, తల తిరగడం వంటివి జరుగుతుంది. తీవ్ర పరిస్థితుల్లో కొన్నిసార్లు గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఫ్రెష్ టమాటోను సలాడ్ వంటి వాటిలో తినండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కెచప్ లేదా సాస్ ను ఎక్కువగా తినకండి. చాలా మందికి టొమాటో కెచప్ లేదా సాస్ చాలా ఇష్టం. సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వాటిలో అది లేకపోతే వాళ్లకు తిన్నట్టు ఉండదు. మీకు అలాంటి అలవాటు ఉందా? ఉంటే కింద కామెంట్ చేయండి. నెంబర్ 2 వంకాయ. వంకాయ కూడా కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ప్రమాదకరం కలిగించవచ్చు. దీనిలో కూడా పొటాషియం ఆక్సలేట్స్ ఉంటాయి. 1 కప్పు వండిన వంకాయలో దాదాపు 350 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో ఇది హార్ట్ రిథంను ప్రభావితం చేసేంత ప్రమాదం ఉంది. కండరాల పనితీరుని కూడా ఇది దెబ్బతీస్తుంది. ముందు చెప్పినట్లు ఆక్సలేట్స్ కిడ్నీ స్టోన్ ఏర్పడే అవకాశం పెంచుతాయి. ముఖ్యంగా దీన్ని నూనెలో వేయించి తింటే నష్టం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇది నూనెతో కలిసినప్పుడు కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి దీన్ని కూడా ఎక్కువగా కాకుండా సాదా సీదాగా ఉడికించి లేదా స్టీమ్ చేసి తినాలి. నెంబర్ 3 పాలకూర లేదా స్పినాచ్. పాలకూరతో కిడ్నీకి హాని ఉంది. పాలకూరను చాలా హెల్దీ ఫుడ్ గా భావిస్తారు. అది నిజం కూడా. కానీ కిడ్నీ బలహీనంగా ఉన్న వారికి మాత్రం ఇది హాని కలిగిస్తుంది. పాలకూరలో పొటాషియం, ఆక్సలేట్ అనే 2 పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 1 కప్పు ఉడికించిన పాలకూరలో దాదాపు 850 mg పొటాషియం, 750 mg ఆక్సలేట్లు ఉంటాయి. పొటాషియం హార్ట్ రేట్ మార్పుకు కారణమవుతుంది. ఆక్సలేట్స్ అయితే కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లను ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. ఈ పాలకూరను ఉడకబెట్టినప్పుడు ఆక్సలేట్ కొంతవరకు తగ్గిపోతాయి, కానీ పొటాషియం ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉంటుంది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఈ పదార్థాలు ఇంకా వేగంగా హాని చేస్తాయి. కాబట్టి పాలకూరను రోజు కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. నెంబర్ 4 మెంతులు. మెంతులు బ్లడ్ ని ప్యూరిఫై చేయడంలో, షుగర్ నియంత్రణలో చాలా సహాయపడతాయి. అయితే ఇవి కిడ్నీ బలహీనంగా ఉన్న వారికి మాత్రం మంచివి కావు. ఇందులో కూడా ఆక్సలేట్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి కాల్షియంతో కలిసి రాళ్లు తయారయ్యే అవకాశం పెరుగుతుంది. అందువల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు మెంతులను ఎక్కువగా తినడం మంచిది కాదు. వారానికి ఒకసారి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మెంతులు కిడ్నీలకు మంచిది కాదు, కానీ మిగతా ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. మెంతులు ఎన్నో సూపర్ ఫుడ్స్ కంటే 5 రెట్లు ఎక్కువ ప్రయోజనం కలిగి ఉంటుంది. దీంతో 1-2 కాదు, అనేక లాభాలు ఉన్నాయి. అవి ఏంటో తెలియాలంటే దీనిపై మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. నెంబర్ 5 ఆవాల ఆకులు. ఈ ఆవాల ఆకులలో కూడా పొటాషియం, ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల కిడ్నీలో రాళ్లు, పొటాషియం ఇంబ్యాలెన్స్ సమస్యలు రావచ్చు. ఈ ఆకులను ఎక్కువసేపు ఉడికిస్తే ఈ పదార్థాలు ఇంకా కాన్సన్ట్రేటెడ్ గా మారతాయి. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలు బలహీనంగా ఉన్నవారు
వీటి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ నీళ్లు త్రాగాలి. కిడ్నీలు మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కిడ్నీ బ్లడ్ని ఫిల్టర్ చేసి టాక్సిన్స్, యూరిక్ యాసిడ్ వంటి హానికరమైన పదార్థాలను బయటకు పంపిస్తుంది. బాడీలో వాటర్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. శరీరంలో నీరు ఎక్కువైతే బయటకు పంపిస్తుంది, తక్కువైతే తిరిగి అబ్జార్బ్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని నియంత్రించే రెనిన్ని, రెడ్ బ్లడ్ సెల్స్ని తయారయ్యేలా చేసే ఎరిథ్రోపాయిటిన్ని, ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే యాక్టివ్ వైటమిన్ డిను తయారు చేస్తుంది. ఇలా అనేక ఫంక్షన్స్ లో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతటి ముఖ్యమైన కిడ్నీలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వీడియోలో చెప్పిన ఏ ఫుడ్ మీ డైట్ లో చేర్చుకోబోతున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు వ్యాధి మూలాన్ని కూడా సరిచేస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.